హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక్కసారిగా వర్షం అయితే బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అయితే వాతావరణ ప్రభావం అంటే వాతావరణం అనేక మార్పులు కనిపిస్తున్నప్పటికీ వాతావరణం చల్లబడినప్పటికీ కూడా వర్షం కురవని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కూడా. అయితే ఉత్తర భారతదేశంలో మాత్రం ఏవైతే ముందస్తు వర్షాకాలం ఏర్పడిందో అందులో భాగంగానే ఉత్తర భారతదేశంలో అయితే అనేకమైనటువంటి వర్షాలు కురిసి అక్కడ విధ్వంసాలు ఏర్పడుతున్నప్పటికీ ఇక్కడ దక్షిణ భారతదేశం విషయంలో మాత్రం ఖచ్చితంగా వర్షాకాలం కాస్త అంటే ముందస్తు వర్షాకాలం అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వర్షాలు కురవని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ రైతులు కూడా ఇదివరకే అనేక రకాలైనటువంటి పంటలను అంటే దుక్కి దున్ని అక్కడ విత్తనాలు కూడా ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఏర్పడింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంలో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచే నగర వ్యాప్తంగా కూడా ఆకాశం అంతటా కూడా మేఘామృతమై కనిపించింది. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి ఒక్కసారిగా వర్షం అయితే గంటకు పైగా కొనసాగింది. ఇంకా ఈ వర్షంతో పాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో అయితే జనజీవనం ఎక్కడిదక్కడ స్తంభించిందని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపించేలాగా పూర్తిగా మారిపోయిన వ్యవహారం కూడా కనిపించింది. రోడ్ల పైన అయితే భారీగా వరదలు చేరుకోవడంతో ట్రాఫిక్ అయితే ఎక్కడిదక్కడ పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా ఏదైతే జూబ్లీ హిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో ఇంకా మెహిదీపట్నం, లక్డికం, మాసబ్ ట్యాంకు, రాజేంద్ర నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ లాంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్లతో అయితే వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే దాదాపు అక్కడ నడుచుకుంటూ కూడా వెళ్ళలేని స్థితిలో అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఆ విధంగా ఏర్పడింది. ఇంకా కొన్నిసార్లు కొంతమంది వాహనదారులు అయితే వాహనాలను పక్కకు పెట్టి మరి వాళ్ళు నిలుపుకొని ఎటు వెళ్ళని పరిస్థితుల కారణంగా వాళ్ళు వాహనాలని పక్కకు నిలుపుకొని అక్కడే వెయిట్ చేసి ఇంకా క్లియర్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్దామన్న కోణంలో కూడా అక్కడ పక్కకు వాహనాలను ఆపుకోవడం జరిగింది. ఇక నగరంలోనే ఇప్పటి వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటితో అయితే నిండిపోయాయి అనుకోవాలి. కొన్ని డ్రైనేజీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఎలాంటిదో అందరికీ తెలిసింది. అలాంటి డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా కూడా స్తంభించిపోవడంతో ప్రధాన రహదారులన్నీ కూడా ఎక్కడివక్కడ ఎలా చెదురుగా మారిపోయాయి. ఇక్కడ రోడ్ల నిండా మొత్తం వాటర్ అయితే నిండిపోయింది. కొన్ని కాలనీల్లో అయితే ఇంట్లోకి కూడా నీరు చేరుకున్నట్లు అంటే సమాచారం అయితే అందుతోంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే అంటే ఈ యొక్క వాతావరణ అంటే ఈ వర్ష ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా ఈ వర్ష ప్రభావం నుంచి ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాలన్నట్లయితే ప్రజలకు సూచన చేస్తుంది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. అయితే ఇదే తరహా మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ముఖ్యంగా ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ అధికారులు కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ప్రజలు ఉంటున్నారో వారు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటే ఇంకా అత్యవసరమైనటువంటి పనుల కోసం మాత్రమే బయటకు రావాలని అయితే అధికారులు అయితే సూచనలు చేస్తూ ఉంటారు. ఇంకా విద్యుత్ సరఫరాలో కావచ్చు అయితే బయట అంటే ఏవైతే కరెంటు స్తంభాలు కావచ్చు, పెద్ద పెద్ద వృక్షాలు కావచ్చు, ఇంటికి కూడా అంటే గాలులతో కూడినటువంటి పరిస్థితులు నమోదవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అవి కూలిపోతే మాత్రం ఖచ్చితంగా అంటే పాతగా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో అందులో ఉండేటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనే కోణంలో వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ పాత ఇల్లు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ పాత ఇళ్లలో ఖచ్చితంగా ఉండకూడదు, చాలా అప్రమత్తంగా ఉండాలి అనే కోణంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ లో మాత్రం వాతావరణం అంటే ఇంకా 3 రోజుల పాటు తీవ్రమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఏదైతే ముందు వర్షపాతం నమోదవుతుందని తెలుగు రాష్ట్రాల్లో ఏదో అంటే ముందు ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాలందరూ రైతన్నలందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉండేవారు. కానీ వాళ్ళ యొక్క ఆశలను నీరు కాచే విధంగా అయితే అక్కడ పరిస్థితులు పల్లెల వ్యాప్తంగా అయితే అక్కడ వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రస్తుతం సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడడం, ఆ చల్లదనం ఏర్పడడం, మేఘాకృతం అవ్వడం, ఇక సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా వర్షం అయ్యింది. ఇక దీంతో ఈ ప్రభావం వల్ల అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పరిస్థితులు చాలా తీవ్రంగా అంటే పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయని చెప్పుకోవాలి. ట్రాఫిక్ వ్యవస్థ అయితే అక్కడ స్తంభించింది. ఇంట్లో భాగంగానే ముఖ్యంగా ఏవైతే పంజాగుట్ట లాంటి పెద్ద కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఏవైతే చౌరస్తాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్ అయితే ఎక్కడెక్కడ జామ్ అయిపోయింది. లోవర్ ట్యాంక్ లాంటి ఆ ప్రాంతాల్లో కూడా పరిస్థితులు అయితే అక్కడ అంటే ఒక్క వెహికల్ కూడా అంటే మనిషి కూడా దూరి నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితులు అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇక దీనికి సంబంధించి వాతావరణ అధికారులు అయితే ప్రజలందరికీ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైతే ఆంధ్ర అంటే ఏపీలో అంటే ఖచ్చితంగా మత్స్యకారులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అక్కడ అంటే సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి సముద్రం పైకి వెళ్లకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇదే క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా
రోడ్లన్నీ కూడా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది కాబట్టి ఏవైతే నాలాలు ఉంటాయో నాలాల పైన అక్రమ కట్టడాలు కావచ్చు, ఇలాంటి వ్యవహారం అంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది కాబట్టి ఇందులో భాగంగానే హైదరాబాద్ అధికారులు కూడా ఇలాంటి వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న కోణంలోనే వాళ్ళు అంటే ముందస్తు జాగ్రత్తల చర్యలు కూడా వాళ్ళు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికీ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగించి ఆ నాలాల వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను అంతటి కూడా వాళ్ళు చక్కదిద్దే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ముందు రాబోయే ఈ రోజు ఉన్నటువంటి కురిసిన వర్షానికే హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా ముందు 3 రోజుల పాటు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు నమ్ముతాయి అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో మరి వర్షాలు మాత్రం తీవ్ర రూపం దాలిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయనైతే వాతావరణ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు.